పండుగలు వచ్చేస్తే ఇల్లంతా క్లీనింగ్ చేసేసుకోవడం కామన్ కదండి. ఇంట్లో ఉన్న పిల్లలకు పని చేయమని అమ్మలు చెప్పడం కూడా కామనే అండి. అలాగని ఇంట్లో ఉన్న అమ్మాయిలకే పనులు చేయమని చెప్పడం ఏంటని ఆ అమ్మాయి కోపం వచ్చేసిందండి. సరే, ఇంట్లో ఉన్న మగ పిల్లలకు పని చెప్పలేదని కోపం వచ్చేసింది అనుకుందాం. కానీ అలాగెళ్ళి అక్కడెక్కేసి కిందకు దిగనంటుందండి. బాబు, ఇదిగో చూడమ్మాయి, నువ్వు అలా పైకి ఎక్కేస్తే సిగ్నల్స్ కి ప్రాబ్లం వచ్చేద్ది. కూసొత్తే కిందకి దిగేసామనుకో ప్రాబ్లమ్ ను సామరస్యంగా డిస్కసింగ్ చేసుకుని సాల్వింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో జరిగింది. దీపావళి పండగొచ్చిందని ఇల్లంతా శుభ్రం చేయాలని తన కూతురుకు ఓ తల్లి చెప్పింది. అంతే, ఆ అమ్మాయికి కోపం వచ్చేసింది. అమ్మ ఇల్లు శుభ్రం చేయమని చెప్పినందుకు ఆ కోపంలో ఆ యువతి ఏకంగా మొబైల్ టవర్ ఎక్కేసి కూర్చుంది. కిందకు దిగనని, దూకి చనిపోతారని బెదిరించింది. ఈ హై డ్రామా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది. మన దేశంలో చాలా ఇళ్లలో అమ్మాయిలే ఇంటి పనులు చేస్తారు, అబ్బాయిలు వేరే విధంగా హెల్ప్ చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు హడావుడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కామన్. ఇక్కడ కూడా తన కూతురిని దీపావళి పండగ కోసం ఇంటిని శుభ్రం చేయమని చెప్పింది ఆ తల్లి. కానీ తన అన్నయ్య లేదా తమ్ముడిని కాకుండా తననే పనులు చేయాలని అడగడం ఆ అమ్మాయికి కోపం తెప్పించేసింది. ఇది అస్సలు నచ్చలేదు. బాగా ఫీల్ అయిపోయి మొబైల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. కూతురు టవర్ ఎక్కడంతో తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు టెన్షన్ పడ్డారు. ఎంత బతిమాలినా దిగలేదు. ఇక లాభం లేదని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి నచ్చజెప్పి ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సురక్షితంగా కిందకు దిగిన తర్వాత మళ్లీ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ వీడియో ఎక్స్ లో వైరల్ అవ్వగా మీర్జాపూర్ పోలీసులు స్పందించారు. అబ్బాయిలు, అమ్మాయిలు అని తేడా చూసుకోకుండా అందరినీ సమానంగా చూసుకోవాలని, ఇంటి పనులు అందరూ పంచుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.